దేవుడి నామాన్ని వందనాలు చెప్తున్నాను. దేవుడి వాక్య భాగం గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. పరిశుద్ధ దినం నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ప్రేమతో రాసిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం, అంటే 13వ వచనం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. దేవుడి ప్రియ సంగమా, దేవుడు సంఘాలతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళకేమో రక్షణ సువార్త ప్రకటిస్తాడు. అంటే నన్ను నమ్ముకొని, నన్ను అంగీకరించి నా సంఘంలో జాయిన్ అవ్వండి, నా ప్రియమైన బిడ్డల్లాగా ఉండండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారని దేవుణ్ణి నమ్ముకోని వ్యక్తులకి రక్షణ సువార్త అంటే మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, దేవుణ్ణి అంగీకరించండి అని చెప్తారు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడి దేవుడి సంఘముగా, అంటే దేవుడు ఏ సంఘాన్ని అయితే ఈ లోకానికి కడతానికి వచ్చాడో ఆ సంఘములో సభ్యులుగా ఉన్న వాళ్ళకి దేవుడు ప్రతి ఆదివారం నాడు దేవుడి యొక్క సన్నిధానంకి వచ్చి వాక్యాన్ని విని వాక్యంలో బలపడండి చెప్తూనే ప్రతి దినము అనుదినము దేవుడితో సహవాసం చేస్తూ ఆయనలో ఫలభరితమైన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. మారు మనసు పొందని వాళ్ళకి, దేవుడితో నిబంధన చేసుకుని వాళ్ళకి ఒకే ఒక్క వాక్యం ఏంటంటే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది నా యొక్క బిడ్డగా నీవు జాయిన్ అవ్వు. అంతే. వాళ్ళకి ఏది చెప్పినా కానీ నన్ను దేవుడిగా నువ్వు విశ్వసించు, నన్ను అంగీకరించు, నా బిడ్డగా నువ్వు మార్పు చెందవు. నమ్మిన వాళ్ళకి వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉండాలనేది బైబిల్ గ్రంథంలో మొత్తం రాశాడు. అంటే ఒక కుటుంబంలోకి, అంటే వైవాహిక జీవితంలోకి 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచిన తర్వాత వేరే ఒక బంధంలోకి పంపించాక జీవిత కాలం అంతా వాళ్ళు ఎలాగో ఒకళ్ళకి ఒకళ్ళు విధేయత కలిగి నమ్మకంగా ఉంటూ ప్రాణమాంతో, అంటే చివరి గడియ వరకు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత ప్రేమ బంధంతో ఆ బంధంతో ఉంటారో అలాంటి వైవాహిక బంధంతో దేవుడితో ఉంటే దేవుడు నీ ప్రేమను చూసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడని బైబిల్ గ్రంథంలో రాశాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శ్రేష్టమైనవి బైబిల్ గ్రంథంలో ఇవే. అంటే నీ ఆధ్యాత్మిక జీవితం విశ్వాసంతో స్టార్ట్ అయింది. నీ నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ మధ్యలో కలిపే వారిదే నీ యొక్క ఆత్మీయమైన జీవితం. ఆ జీవిత విధానం ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఇది చెప్పడానికి. అంటే నా యందు విశ్వాసం ఉంచండి, నేను చెప్పినట్లు జీవించండి, నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాను. మరి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక కాలేజీ పిల్లోడు ఉంటాడు. అతడు అంటే ఇండియాలో టాప్ మోస్ట్ పోస్టులైన IAS, IPSకి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేస్తాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, మంచి కాలేజీ ఎక్కడ ఉంది, మంచి ట్యుటోరియల్ అంటే బాగా ఇతనికి ఎడ్యుకేషన్లో ఆ సీటు సంపాదించేటట్లుగా ఎక్కడుందని వెతికి ఢిల్లీలో ఒక మంచి స్కూల్ చూసి దాంట్లో కోర్సులో జాయిన్ చేస్తారు. జాయిన్ చేస్తే అతడి యొక్క ఉద్దేశం ఏంటి, మెయిన్ ఏమో ఆ IAS కానీ IPS కానీ ఉద్యోగాన్ని సంపాదించడమే. కాలేజీలో జాయిన్ అయ్యాడు, డబ్బులు పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులకు లక్షలు పెట్టి ఆ కాలేజీలో జాయిన్ చేసి హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ అతను చేయాల్సింది ఏంటంటే ఆ వచ్చే ఎగ్జామ్ రాయటమే కాదు, కానీ ఆ ఎగ్జామ్లో విజయం సాధించి తను అనుకున్న ఉద్యోగాన్ని సంపాదించడమే. అప్పుడే అతడు ప్రయోజకుడు అయినట్లు, అతడు ఉద్యోగంలో జాయిన్ అయిన, అంటే ఆ పోస్ట్లో జాయిన్ అయినందుకు ప్రతిఫలం అనేది ఉన్నది. అంటే అలాగే మనము కూడా క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకుంటాం. మన యొక్క తుది, అంటే మన యొక్క గమ్యం ఏంటంటే పరలోక రాజ్య ప్రవేశం. ఆ పరలోక రాజ్య ప్రవేశానికి వెళ్ళాలి అనేదే నిరీక్షణ. విశ్వాసం అంటే దేవుణ్ణి నువ్వు దేవుడని నమ్ముతున్నావు. నిరీక్షణ ఏంటంటే నా కోసం ఆకాశంలో ఒక దేవుడు మహోన్నతమైన గొప్ప వజ్ర వైడూర్యాలు బంగారంతో మిళితమైన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, ఒక రాజ్యాన్ని కట్టాడు.
మరి అదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు కదా, నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోతాను కాబట్టి మీరు నాకు నచ్చినట్లుగా జీవించండి. అంటే దేవుణ్ణి నువ్వు విశ్వసించి నిరీక్షణ ఏంటంటే, బలమైన నిరీక్షణ ఏంటంటే ఆ నిత్యత్వంలో సదాకాలం, అంటే మరణం అనేది లేకుండా దేవుడి యొక్క ఆ యొక్క వెలుగు కాంతిలో సదాకాలము జీవించే ఆ రాజ్యం కోసం నువ్వు చూస్తామనేదే నిరీక్షణ క్రైస్తవుడికి. ఆ నిరీక్షణకు నువ్వు చేరుకోవాలంటే దేవుడు నువ్వు ఎలా జీవించాలని ఈ లోకంలో చెప్పాడు. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అసలు నువ్వు విశ్వాసంలోకి ప్రవేశించావా? విశ్వాసంలోకి ప్రవేశిస్తే ఆ విశ్వాసము నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎలాంటి విశ్వాసం ఉంటుంది? దేవుడిలోకి వచ్చిన తర్వాత నీ విశ్వాసంలో బలమైన విశ్వాసముగా, అమూల్యమైన విశ్వాసముగా, శ్రేష్టమైన దేవుడి చేత ప్రశంసించబడిన విశ్వాసముగా అది మార్పు చెంది ఆ విశ్వాసంలోంచి దేవుడి వైపు చూసేటట్లుగా ఉండాలి. మరి మన విశ్వాస స్థాయి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో మనము పోయిన వాళ్ళము, అంటే నేను గత వర్తమానంలో ఏం చెప్పానంటే, ఒక రాజుకి, న్యాయాధిపతికి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి చెప్తుంటే అతడు భయపడినట్లుగా మనం విన్నాం. అంటే నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో తీర్పు గురించి చెప్పిన అదే పౌలు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిని నమ్ముకున్న వాడికి మహోన్నతమైన దేవుడి ఉద్దేశంలో శ్రేష్టమైన మూడింటి గురించి చెప్తూ, నీ ఆత్మీయ జీవితంలో ఈ మూడు ఎప్పుడు నువ్వు అనుసరిస్తూ జీవించాలని చెప్పి, మొదటిదిగా విశ్వాసం అన్నాడు, రెండవదిగా నిరీక్షణ అన్నాడు, మూడవదిగా ప్రేమ అన్నాడు. ఈ మూడిట్లో మహాశ్రేష్టమైనది అంటే ఫస్ట్ ప్లేస్లో నిలబడేది ప్రేమ అని చివరికి చెప్తాడు. మరి ఈ విశ్వాసాన్ని, ఈ నిరీక్షణని, ఈ ప్రేమని నీ యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగిస్తున్నావా లేదా అనేది మనం పరిశీలించుకున్నాం. విశ్వాసము అంటే నీ విశ్వాసం యొక్క స్థాయి ఎలా ఉంది? దేవుడు ఈ లోకంలోకి వచ్చాక అన్నీ ఇచ్చాడు. చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆర్థికంగా లేని వాళ్ళని బతికించాడు, అంటే స్తోమత లేని వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పెట్టాడు, తన కుటుంబంలో దెయ్యాలు పట్టిన వాళ్ళని వదిలించి వాళ్ళకి కావాల్సిన శాంతిని ఇచ్చాడు, సముద్రంలో ఏదో అలజడులు వస్తే సముద్రాన్ని గద్దించాడు. రకరకాలైన ఈ లోకంలో నీకు భౌతికమైన ప్రతి అవసరాన్ని ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తీర్చాడు. ఒక రాజు అయితే సత్య సైన్యం తన మీదకి వస్తుండే భయకంపితుడైపోయి దేవాలయానికి వచ్చి, దేవా నువ్వు నాకు సహాయం చేయండి, దేవుడు ఆ రాజుకు కూడా సహాయం చేశాడు. అంటే అల్పుడు దగ్గర నుంచి ఒక రాజు వరకు, ఆ దేశపు రాజు వరకు దేవుడి పాదాల చెంతకొచ్చి ఇది నాకు చేయంటే ప్రార్థిస్తే, విధేయతతో ఆయన ముందు ప్రణమిల్లితే దేవుడు ప్రతి వ్యక్తికి బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి వ్యక్తికి సహాయం చేస్తూ ఆదరిస్తూ, ఓదారుస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఎంతో అద్భుతంగా ప్రతి వ్యక్తిని నడిపినట్లుగా ఉంటుంది. అలా నడపగలిగిన దేవుడు నా దేవుడు అని చెప్పి బలమైన విశ్వాసం ఉండాలి. నా జీవితంలో ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ప్రతి సమయంలో నా దేవుడు నాకు తోడుండి నన్ను నడిపిస్తాడు. అంతం వరకు ఆయన నడిపించగలిగిన సమర్థుడైన, న్యాయవంతుడైన దేవుడు అని నువ్వు నమ్మడమే నీ హృదయ అంతరంగంలో విశ్వాసము అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే వీటిలో బలమైన విశ్వాసం ఏంటో తెలుసా? దానియేలు గ్రంథంలో మనం 3వ అధ్యాయంలో ఒక వచనం చదువుకొని వెళ్ళిపోదాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్నంత విశ్వాసము మనకు ఈ రోజుల్లో ఉండాలి. ఎందుకంటే ప్రపంచము అంతమైపోతుంది, దేవాది దేవుడు త్వరగా రానై ఉన్నాడని ప్రపంచంలో ప్రతి ప్రవచనము చెప్తుంది, ప్రతి దైవజనుడు బోధిస్తున్నాడు. దేవుడు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ సిద్ధపడిన, అంటే ప్రపంచంలో ప్రస్తుతం సిద్ధం అని వినపడుతుంది, కానీ బైబిల్ గ్రంథం చెప్పే సిద్ధం ఏంటో తెలుసా? అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం చివరిలో కానీ 25వ అధ్యాయం మొదటిలో కానీ కన్యకలు సిద్ధపడినట్లు దేవుడి రాజ్యం కోసం సిద్ధపడితేనే ఆత్మీయంగా మనం చేయటము. నీవు ఆయన రాజ్యానికి వారసుడుగా నువ్వు ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దుకొని సిద్ధపడుతున్నావా లేదా, సిద్ధముగా ఉన్నావా లేదా అనేది ఈ అంత్యకాలంలో ప్రతి వ్యక్తి తన మనస్సుతో, తను దేవుడితో ఆరాధించుకుంటూ నేను సిద్ధముగా ఉన్నాను, నీ రాజ్యం వస్తే నీ రాజ్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్నాను, నీ దగ్గరికి రావడానికి నా మనస్ఫూర్తిగా 100% ఇహలోకమైన ప్రతి కోరిక మీద, ఆశల మీద త్యజించి నేను నీ రాజ్యానికి సిద్ధముగా ఉన్నాను దేవా అని చెప్పడమే బలమైన విశ్వాసం అని చెప్తాడు. ఇక్కడ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17
18 వచనాలు మేము చదువుకుందాం. అంటే ఇక్కడ ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించి ఆయనతో నడిచే వ్యక్తులు చెబుతుంది ఏంటో తెలుసా? 17 వచనంలో మాకు చింత మాకు లేదు అని చెబుతూ, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, మీ దేవతలను మేము పూజింపవలదనియో నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలిసికొనుము అని రాజు చెప్తున్నాడు. అది విశ్వాసము. మనము దేవుడి దగ్గరికి చర్చికి వచ్చేసేస్తే అది విశ్వాసం కాదు. ప్రార్థన చేసుకుంటే అది విశ్వాసం కాదు. మన బంధువులు ఏదన్నా ఎవరినంటే, అయ్యో నన్ను శోధనలు వచ్చేసినాయి, నాకు శోధనలు వచ్చేసినాయి, వాళ్ళు దేవుడిని నమ్ముకుంటే నన్ను హింసిస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేయండి, వాళ్ళు శోధన నుంచి నన్ను తప్పించమంటాం కూడా విశ్వాసం కాదు. ఒక రాజు ఒక ప్రతిభను చేయించి దీనికి నమస్కరించకపోతే నేను చంపేస్తానంటే అప్పుడు నువ్వు ధైర్యంగా నీ దేవుడిని ఒప్పుకోవటమే విశ్వాసం. ఒక బలమైన కష్టం ఈ లోకంలో ఏముంది? తిడతారు, లేకపోతే తంతారు, లేకపోతే ఏదైనా చేస్తారు, అవహేళన చేస్తారు, అవన్నీ కొంత తాత్కాలికంగా వెళ్ళిపోతాయి. కానీ వీటికంటే బలమైన విశ్వాసం బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన వాటిలో 3 ఏంటంటే, నా దేవుడు నన్ను తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చిత్తం కాదు, అయినా కానీ ఆయన్ని నేను దేవుడిగా నమ్ముకుంటాను అంటే అప్పుడు ఏం జరిగినా, నాకు ఇష్టమైనది జరగకపోయినా కానీ, నేను ఏదైతే దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నానో అది జరగకపోయినా దేవుడి చిత్తాన్ని గౌరవించి ఆయన్ని సేవిస్తూ జీవితకాలం అంతా ఆయన నమ్మకంగా ఉండి అవసరమైతే ఆయన కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానంటే అది విశ్వాసం అండి. బలమైన విశ్వాసము, శ్రేష్టమైన దేవుడు ఎన్నుకున్న విశ్వాసము కాబట్టి బైబిల్ గ్రంథంలో నా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా కానీ ఆయన చిత్తాన్ని నేను గౌరవిస్తాను, ఆయన చెప్పినట్లుగా నేను జీవిస్తానంటే విశ్వాసము. అదే విశ్వాసాన్ని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో పెట్టాడు, చూపించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూపించడమే కాదు, వాళ్ళని లోకరీతిగా దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోని దేవుడు యేసుక్రీస్తుని పంపించి రక్షించాడు. కానీ యేసుక్రీస్తుని మరణం నుంచి రక్షించుకోకుండా దేవా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ బలమైన విశ్వాసాన్ని యేసుక్రీస్తు తండ్రికి చూపించినట్లుగా ఉన్నది. అది విశ్వాసం అంటే నువ్వు కోరుకున్నది జరగడం, నీ విశ్వాసాన్ని బలపరచడం కాదు. నీ ఆలోచనలన్నీ ఈ లోకానుసారంగా నీ కుటుంబాన్ని నిన్ను ఎంతో ఈ లోకంలో సంతోషముగా ఆనందంతో ఉంచడానికి అవి కోరుకుంటూ మనసు కోరుకుంటూ అవే కావాలని అవే దేవుడి నిర్ణయంలాగా ఆయన్ని ప్రతి దినము మనం చేస్తూ అదే విశ్వాసం అనుకుంటాం. కానీ దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు. ఇది ఎందుకు వచ్చింది? యోబుకి శ్రమ వచ్చింది, యోబుకు కష్టం వచ్చింది. తర్వాత ఆయన విశ్వాసంలో దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడగలిగి అంతకు మించిన ఆశీర్వాదాన్ని పొందాడని బైబిల్లో దేవుడు ఎందుకు రాశాడో తెలుసా? మీరు ప్రతిదానికి అసలు శ్రమ అనేది రాకూడదు, కష్టం అనేది రాకూడదు, దేవుడి దగ్గర నాకు ఎటువంటి బాధ కలగకోకుండా ఎప్పుడు నిత్యము ఆనందంతో సంతోషంతో ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా జీవించాలి అనే తలంపుతో దేవుడికి దగ్గరికి రావడమే అల్ప విశ్వాసం కింద దేవుడు చెప్తాడు. నువ్వు రా, నమ్ముకో. లోకంలో అందరికీ వస్తున్నాయి కష్టాలు, ప్రతి వ్యక్తికి వస్తాయి. దేవుడు నమ్ముకున్న వ్యక్తికి ప్రతి వ్యక్తికి నాస్తికుడికి కూడా కష్టాలు వస్తాయి. కానీ వాడు దాన్ని గెలిచి జయించి జీవితంతో మరలా తన యొక్క జీవితంలో ముందుకు వెళ్తూ చనిపోయే వరకు కష్టపడుతూనే ఉంటాడు. కానీ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో నీ విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడి చిత్తం లేకోకుండా ఏది జరగదు. ఈ జీవితంలో నా జీవితంలో ఇది జరుగుతుందంటే దీని వెనకాల దేవుడి చిత్తం ఉంది. ఈ చిత్తాన్ని అంటే దేవుడి చిత్తాన్ని కనుకొని ఆయన మనసు ప్రకారం నేను నడుచుకొని దీన్ని ఓవర్కమ్ చేసి దేవుడి ప్రేమని పొందుకోవడానికి కావాల్సిన అర్హత నేను కలిగి ఉండాలి అనేది. మోషే ఐగుప్తు రాజ్యాన్ని వదిలేసి వస్తాడు. వెంటనే దేవుడు ఆశీర్వదించాడా? 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో అతన్ని శోధించి 80 సంవత్సరాలకి అతన్ని తన యొక్క సేవకి పిలుచుకున్నాడు. యెహోషువ కూడా మోషేతో కలిసి ప్రయాణించి సీనాయి కొండ మీద ఉండి ఆ మహిమ ఆ యొక్క గుడారంలో ఉన్నాడు. కానీ 40 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత ఆ విధేయత చూసి అతన్ని ఆశీర్వదించి ఇశ్రాయేల్ జనాంగానికి ఆయన యాజకుడుగా దేవుడు చేసి
ఆయన చేత నడిపించబడ్డాడు. దగ్గరే ఉన్న మోషే కూడా అతను చూడలేదు. నా తర్వాత ఎవరు నడిపిస్తాడు దేవా అంటే యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువ నడిపిస్తాడంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ పక్షాన ఉండి నడిపిస్తున్నాడని ఒక దృఢమైన సంకల్పంతో నా జీవితంలో ఆయన నమ్ముకున్న తర్వాత ఏది జరిగినా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆయన చిత్తంలో మనము విధేయత కలిగి ఆయనకు లోబడి ఉంటే నా జీవితంలో ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని నేను చూస్తాను అని చెప్పి ఒక విధమైన తలంపుతో నీవు నడవటమే విశ్వాసానికి పరాకాష్ఠ చెప్తాడు. విశ్వాస వీరుల గురించి హెబ్రీయుల గ్రంథంలో ఉంది. 11 ఏదో ఒక అధ్యాయం మొత్తం ఉంది. వాళ్ళంతా చూడని దానికోసము దేవుడి కోసం వచ్చి అబ్రహాము రమ్మంటే వచ్చాడు, మోషే రమ్మంటే వచ్చాడు, మిగతా వాళ్ళంతా దేవుడి కోసం వచ్చేసేసి ఆయన చేస్తాడనే నమ్మకంతోనే ముందుకు ప్రయాణం కొనసాగించి దేవుడికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించారు. అది విశ్వాసంలో డెప్త్ అంటే. విశ్వాసం అంటే మనకేదో బాధ రాగానే భయంకరంగా వచ్చేసేసి ప్రార్థన చేయండి అని దేవుడి దగ్గర ప్రాధాయపడి దీని నుంచి నన్ను తప్పించు ఇది పోతే ఇంకోటి రాదా, నువ్వు చనిపోయేదాకా చివరి క్షణం దాకా నిన్ను అనారోగ్యం కూడా వేధించి నిన్ను హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ నువ్వు మనిషివి నువ్వు ఎందుకు పనికి మాలిన వాడివి, నీ శరీరం మీద నాకు శక్తి ఉంది, నిన్ను బాధించగలను, నిన్ను వేధించగలను, చివరికి నిన్ను శ్రమపరిచి ఈ లోకంలో నిన్ను ఆటంకపరచగలనని ప్రతిదీ మనల్ని హేళన చేస్తూనే ఉంది. మరి అలాంటి చనిపోయేదాకా ఎదుర్కొనే శ్రమలకి ఇప్పటి నుంచే నీవు ఆత్మీయంగా ఎంతో మనోధైర్యం కలిగిన ఆ దేవుడిని నమ్ముకున్నాను, ఆ మరణం మీదే ధైర్యం విజయం కలిగిన విజయాన్ని పొందిన ఆ దేవుడిని నమ్ముకున్నాను కదా, చిన్నవి నా జీవితంలో ఏం చేస్తాయి, వీటన్నిటిని దాటుకుంటూ ఎర్ర సముద్రం ఉంది, దాటలేరు, పో నడువు, నా నామాన్ని నువ్వు నడువంటే అడుగు పెట్టగానే ఎర్ర సముద్రము చీలిపోయి అటు పక్కకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళారు 6 లక్షల మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మందికి వెనకాల శత్రువులు చంపేస్తా ఉంటామంటే విశ్వాసంతో అడుగు వేసి ఎర్ర సముద్రం మీద నీళ్ల మీద కాలు మోస పెట్టగానే ఎర్ర సముద్రము విడిపోయి 6 లక్షల మంది అటు సురక్షితంగా వెళ్ళిపోతే వాళ్ళ శత్రువులు మొత్తము నువ్వు ఏ శ్రమైతే చూసి బాధపడి ఆగిపోయావో ఆ శ్రమలోనే వాళ్ళందరినీ ఆ నీళ్ల ద్వారానే చంపేస్తాడు దేవుడు. అది విశ్వాసం అంటే. యాంత్రికమైన విశ్వాసంతో మన జీవితాల్లో ఏదో జరిగిపోతుందని భయపడుతూ ప్రతి క్షణము దేవుడి పట్ల మనకున్న అపనమ్మకాన్ని మనం వ్యక్తం చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతూ ఉన్నాము. లేకపోకుండా నా జీవితం దేవుడికి అప్పచెప్పుకున్నాను, ఆయన చిత్త ప్రకారం నన్ను నడిపిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా వాళ్ళందరికీ జీవితంలో మేలు చేస్తాడు అన్ని విషయాల్లో ఆయన నేను లోబడి ఉంటానని ఏ వ్యక్తి అయితే నిర్ణయించుకుంటాడో అది శ్రేష్టమైన విశ్వాసం. ఆ విశ్వాసం నుంచి నిరీక్షణలోకి ప్రవేశించాలంటే లోకంలో ఉన్న వాటన్నిటి మీద నువ్వు జయ జీవితాన్ని ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నప్పుడే నిరీక్షణ అనేది నీలో స్టార్ట్ అవుతుంది. ఈ లోకంలో నిరీక్షణ కాదు, అబ్బాయికి పెళ్ళైంది, లేకపోతే నాకు ఇల్లు వస్తుంది, నాకు ఆస్తి వస్తుంది, లేకపోతే రకరకాలైన ఈ లోకంలో ఎన్ని నాకు సమకూడతాయని ఒక విధమైన నిరీక్షణతో దేవుడి దగ్గరికి వచ్చి ఆ నిరీక్షణలో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యి నువ్వు ఆశీర్వదించబడతావనే ఆలోచనతోనే దేవుడిని నమ్ముకోవడం కాదు. కానీ బైబిల్లో చెప్పిన శ్రేష్టమైన నిరీక్షణ ఏంటో తెలుసా? పరలోక రాజ్య ప్రవేశము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 3:16 ఏం చెప్తాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని వానిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని యందు విశ్వాసముంచే వాడికి ఇచ్చే ప్రతిఫలం ఏంటి? నశించిపోడు. ఈ లోకంలో నశించిపోడు, తన ఆత్మ నశించిపోడు, తన శరీరము నశించిపోదు, కృషించిపోదు, కానీ నశించిపోక నిత్య రాజ్యంలోకి ప్రవేశించినట్లు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో మర్మం ఏంటో తెలుసా? నువ్వు ఆయన విశ్వసిస్తే ఈ లోకంలో నశించిపోవు, ఈ లోకంలో నాశనం అయిపోవు, ఈ లోకంలో నిన్ను ఏది చేయలేదు, కానీ నిత్య రాజ్య ప్రవేశంలోకి నిన్ను తీసుకొని వెళ్తానికి ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని యేసుక్రీస్తే స్వయంగా చెప్తాడు. అంటే ఆయన యందు నామమందు విశ్వాసం వచ్చి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుని లోకానికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో. అంటే దేవుడి యొక్క ఏర్పాటు ఎలా ఉందో తెలుసా?
తన ప్రియకుమారుడు ఈ లోకానికి వస్తే అతను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నశించిపోవటం అనేది జరగదు, వాళ్ళకి చావు అనేది ఉండదు. బాహ్యంగా శారీరకమైన మరణాన్ని పొందుతారే కానీ అంతర్గతంగా వాళ్ళ ఆత్మ దేదీప్యమానమైన ఉజ్జీవంతో నిత్యత్వంలో సదాకాలం జీవించే ఆ జీవాన్ని కలిగి ఉండి నిత్యత్వంలో దేవుడి ఎదురుగా నిలబడి ఉండటానికి కావలసిన సామర్థ్యాన్ని ఇవ్వడానికి దేవాది దేవుడు ఇచ్చాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో కూడా చెప్తాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవితము పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే విశ్వాసం ఉంచే ప్రతి వాడు ఏం చేస్తాడు? నిరీక్షణ ఏంటి? నిత్య జీవము, అంటే పరలోక రాజ్య ప్రవేశము. మనము సిలువ మీద దొంగను చూస్తున్నాము, సిలువ మీద యేసుక్రీస్తుని చూస్తున్నాము, సిలువ మీద ఇద్దరు దొంగల్ని చూస్తున్నాము. ఒక దొంగ పరలోక రాజ్యానికి యేసుక్రీస్తుతో పాటు వెంటనే వెళ్ళిపోయాడు. అతడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుడివి అని విశ్వసించాడు. ఎప్పుడైతే దేవుడిని విశ్వసించాడో పరలోక రాజ్యానికి మనల్ని అందరినీ తీసుకెళ్ళడానికి తన ప్రియకుమారుని పంపించి ఆయన ద్వారా మనందరినీ తీసుకెళ్తాడని చెప్పేసి ఒక బలమైన నిరీక్షణ అతని అంతరంగంలో పరిశుద్ధాత్ముడు పుట్టించడం మూలంగా ప్రపంచం మొత్తానికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వచ్చాడు, తీసుకెళ్ళడానికి వచ్చాడనే ఒక సందేశాన్ని ఆ సిలువ మీద నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఒక దొంగ ప్రకటించాడు. దేవా, నీ రాజ్యంలోకి నన్ను కూడా తీసుకెళ్ళావు, నీ రాజ్యం అనేది ఉన్నది కదా, పరలోక రాజ్యం అనేది ఉన్నది కదా, ఆ నిరీక్షణ నాకు ఉంది, ఆ రాజ్యానికి నువ్వు నన్ను తీసుకెళ్ళు అని చెప్పి నీవు దేవుడు అని విశ్వసించి వెంటనే తన బలమైన నిరీక్షణ పరలోక రాజ్య ప్రవేశం గురించి నిరీక్షణ గురించి చెప్పి ఆయనతో పాటు మెప్పింపబడ్డాడు. ఎంత సంతోషపడ్డాడో తెలుసా దేవుడు? ఈ లోకానికి నన్ను విడిపించు, నన్ను లోకంలో జీవించేటట్లు చేయనుకోకుండా నీతో పాటు ఆ రాజ్యంలో దేవుడి యొక్క ఒక కాంతిని, దేవుడి యొక్క సన్నిధిని ఎదురుగా ఉండి చూసేటప్పటికి ఆ దేవుడితో నిత్యత్వంలో సదాకాలము ఆయనతో జీవించడమే మీరు అక్కడే సంతోషకరమైన మార్గం ఉంది. అదే సంతోషకరమైన జీవితం అని ఈ లోకంలో బాహ్యంగా లోకంలో ఉన్న ప్రతి జీవితాన్ని చూసి చూసి హేళన ఫలితమైన పాప బంకిలమైన ఈ లోకాన్ని కంటే ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండటమే శాశ్వతం అనుకొని దేవాని రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళన్నాడు. అది బలమైన నిరీక్షణ. అంటే ఆయన నిత్యత్వంలో ఆయనతో పాటు సదాకాలం ఉండాలనే సంకల్పాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉండి ఆయన్ని అన్వేషిస్తూ ఆ విశ్వాసం నుంచి నీ నిరీక్షణ ఎటువైపుకి వెళ్ళాలో తెలుసా? నిత్యరాజ్యంలో ప్రవేశము, నీ జీవ గ్రంథంలో నా పేరు లిఖించబడాలి. లిఖించబడాలంటే నా యొక్క సత్క్రియలు ఎంత అద్భుతంగా నీకు నచ్చినట్లుగా ఉండాలనేదే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడనేది దాని ప్రకారం నీవు జీవించాలని చెప్తున్నాడు. మరి విశ్వాసం నుంచి నిరీక్షణకు వెళ్ళాలో సిలువలో దొంగ చెప్పాడు. మామూలు ఆజ్ఞాని విశ్వాసం కాదు కానీ బలమైన నిరీక్షణ. ఈ లోకంలో నీకు కావలసిన శారీరకమైన నీ కుటుంబ అవసరాలు కానీ, నీ భౌతికమైన అవసరాలు కానీ, నీ ఆరోగ్యం ప్రతి దాన్ని తీర్చగలిగిన దేవుడు అంతకు మించి తను రావటంలో ఉన్న పరమోద్దేశాన్ని మనము గ్రహించి మనందరినీ నిత్యరాజ్యానికి వాసన చేయడానికి, ఈ లోకంలో నశించబడుకోవడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆయన విశ్వసించి విశ్వాసం వల్ల లాస్ట్కి నీకు జరిగేది ఏంటంటే నిత్యరాజ్య ప్రవేశం. కాబట్టి అలాంటి బలమైన నిరీక్షణ కలిగిన వ్యక్తుల్లాగా నువ్వు నేను మారి సిలువలో దొంగ చూపించిన మార్గాన్ని నువ్వు కూడా అనుసరించి రెండో మాట అతను ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడికి భయపడవా? ఈ లోకంలోనే భోగభాగ్యాలు నేను మళ్ళీ వదిలేసేసి లోకంలో జీవించాలని కోరుకుంటున్నావు కదా, అది కరెక్ట్ కాదు కదా, నువ్వు దేవుడికి భయపడవా అని చెప్తున్నాడు. అలాంటి భక్తిని, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నిరీక్షణ కలిగిన క్రైస్తవ యోధులుగా ఉండడానికి, మార్చి నిత్యత్వంలోకి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు పరలోక రాజ్యం నుంచి దిగి ఈ లోకానికి వచ్చి నీకు నాకు సువార్త ప్రకటించాడన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి మూడోదిగా చూసినట్లయితే ప్రేమ. విశ్వాసము మీకు నిరీక్షణ కలుగు చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. మరి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లాలంటే యేసుక్రీస్తు తండ్రి యందు విశ్వాసం ఉంచి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ విశ్వాసములో దేవుడు చెప్పిన ప్రతిదీ చేశాడు కదా. ఏం చేశాడు? మంచి తల్లిదండ్రుల వాగ్దానాలు, మన ఆజ్ఞలన్నింటిలో మొదటి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఏదో తెలుసా?
నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. వాగ్దానం ఆజ్ఞలన్నింటిలో 10 ఆజ్ఞల్లో వాగ్దానంతో కూడిన ఒకే ఒక ఆజ్ఞ, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అతడు తల్లిని తండ్రిని సన్మానిస్తూ చివరి వరకు 30 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. తర్వాత తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని నెరవేర్చి అతని విశ్వాసాన్ని 3.5 సంవత్సరాలు తన యథార్థమైన ప్రవర్తనతో సత్యముగా జీవించి ప్రేమగా అందరినీ ఆదరించి, అంటే తండ్రిని ప్రేమించాడు, తనతో పాటు ఉన్న ప్రతి వ్యక్తిని ఆదరించాడు, ప్రేమించాడు. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది. గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా? మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో వారికి కూడా మీరు అదే చేయండి అని బైబిల్ మొత్తంలో బంగారు సూత్రం. అదే 7వ అధ్యాయము 12వ వచనము. మనుష్యులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదులో అలాగనే మీరును వారికి చేయండి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉంది. మనుషుల నుంచి నువ్వు ఎలాంటి ప్రేమను కోరుకుంటావో, ఎలాంటి ఆదరణ కోరుకుంటావో, ఎలాంటి సహాయాన్ని కోరుకుంటావో, ఎలాంటి ఘనతను కోరుకుంటావో, ఎలాంటిది ఒక వ్యక్తి నుంచి నువ్వు ఎలాంటివి కోరుకుంటావో నీవు కూడా అలాంటి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తికి అలాంటివి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండడమే ధర్మశాస్త్రము, అదే ప్రవక్తలు, అదే వాగ్దానము, అదే దేవుడి చిత్తము అని యేసుక్రీస్తు కొండ మీద ధన్యతలోనే చెప్పాడు. మరి ఈయన అలా జీవించాడా? మనుషుల నుంచి నువ్వు ఏం కోరుకుంటావో అది నువ్వు జీవించామంటే యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని ఆదరించాడు, ప్రతి వ్యక్తిని ఓదార్చాడు, ప్రతి వ్యక్తి జీవితంలో సంతోషాన్ని నింపాడు, ప్రతి వ్యక్తి జీవితంలో రక్షించడానికి కావలసిన తన యొక్క చివరికి తన ప్రాణాన్ని సిలువ మీద పెట్టి విమోచన క్రయితంగా ప్రతి వ్యక్తి కోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టి పాపాలన్నింటినీ క్షమించడానికి కావాల్సిన యాగం చేశాడు. ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మిగతా ఈ లోకంలో ఉన్న సహోదరులను అందరినీ ప్రేమించి తన ప్రేమను చూపించినట్లుగా ఉన్నది. మరి బైబిల్ గ్రంథంలో ప్రేమ అనే దాని గురించి యేసుక్రీస్తు ఏం చెప్తాడో, ప్రేమ అనేది ఎలా ప్రేమించాలని బైబిల్ గ్రంథం మనం చదువుదాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుకున్న ఏంటంటే, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననేది మొదటిది. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకి ఆధారం. ఈ 2 ఆజ్ఞల్లో ఏముంది? ప్రేమ. దేవుడిని నువ్వు ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని పూర్ణ 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 100% నీ పూర్ణ మనసుతోనో, నీ పూర్ణ ఆత్మతోనో, నీ పూర్ణ హృదయంతోనో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించాలి. ఈ ప్రేమ అంటే విశ్వాసము, నిరీక్షణ. ప్రేమలో ఉన్న గొప్పటి ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు పూర్ణంగా 100% ఆయన ఏదైతే చెప్తాడో ఆయన చిత్తానికి లోబడి ఆయన విధేయుడిపై ఆయన ఏది చెప్తాడో చేయాల్సిందే. 1% కూడా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నాకు నచ్చింది నువ్వు చేయలేవా అని చెప్పడానికి వీలు లేదు అని స్పష్టమైన ఆజ్ఞించాడు. అదే ప్రేమ. నీ దేవుడు నీ పూర్ణ మనసుని, నీ పూర్ణ ఆత్మని, నీ పూర్ణ హృదయం, ప్రతి పాటలో నీ జీవితంలో నీ ఆలోచన కానీ నీ క్రమం కానీ ప్రతిదీ ఆయన్ని ప్రేమించేటట్లుగా నువ్వు చేసే యాక్షన్స్లో నీ యొక్క క్రియల్లో కనబడాలని చెప్తాడు. రెండవది ఏం చెప్తాడో తెలుసా? అదే విధంగా నీ సహోదరుని ప్రేమించాలని చెప్తాడు. ఈ లోకంలో దేవుడు ప్రేమ అంటే ఏంటంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నీ దేవుడిని మొదటగా ప్రేమించవు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చి నిన్ను ఎలా జీవించమని చెప్పాడు? ఆ నిత్యరాజ్యానికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ప్రేమను అర్థం చేసుకో. నువ్వు ఈ లోకంలో మనం దేవుడు ఫస్ట్ ఆదిలో ఏమైందంటే దేవుడిని వ్యతిరేకించాడు ఆదాము. తర్వాత కయ్యూను సహోదరుని ద్వేషించాడు. యోసేపుని వాళ్ళ సహోదరులు ద్వేషించి చంపైపోయారు. యాకోబు యోసేపుని ద్వేషించాడు, యోసేపు యాకోబుని ద్వేషించారు. అంటే దేవుణ్ణి వ్యతిరేకించడం మొదలు పెట్టారు.
తర్వాత సహోదరుని కూడా అంటే కుటుంబ జీవితంలో మిగతా వాళ్ళని ద్వేషించడం మొదలుపెట్టి ప్రపంచమంతా ప్రేమ అనే భావం నుంచి వెళ్ళిపోయి స్వార్థపూరితమైన వాతావరణంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి దేవుడు ప్రేమ సందేశాన్ని పంపించాలని ప్రవక్తలను పంపిస్తే ప్రతి ప్రవక్తని హింసించారు, చంపేశారు, హేళన చేశారు. ఎలాగోలాగో వాళ్ళని ఈసరించుకుంటూ జీవితంలో వాళ్ళని ఎంతో బాధ పెట్టి వాళ్ళకి నరకం చూపించారు. నా ప్రియ కుమారుని నన్ను పంపిద్దాము, నా ప్రేమని వాళ్ళకి చూపిద్దాము అంటే ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడమే ప్రేమ. అంటే నిన్ను రక్షించడానికి నువ్వు ఎంత పనికి మాలిన వాడవైనా, ఎందుకు ఉపయోగకర వాడవైనా దేవుడు తన యొక్క చిత్తంలో నిన్ను చేసుకొని ఒక బొమ్మలాగా చేసుకొని ఆడిస్తున్నా కానీ అలాంటి ఎందుకు పనికిరాని మనల్ని ఆయన నిత్యరాజ్యంలో ఉంచడం కోసం ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించి తన ప్రేమను చూపించాడు. అంటే ఎందుకు పనికి వాళ్ళు కూడా ప్రేమించి వాళ్ళందరినీ తన రాజ్యంలో ఆ సింహాసనాల మీద ఉంచడం కోసము దేవాది దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడు. ఆ ప్రియ కుమారుని కూడా ఏం చేశారు? ఎంతో ప్రేమగా వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆ ప్రియ కుమారుని కూడా హింసించారు, హేళన చేశారు, సిలువ వేశారు, చంపేశారు. అయినా కానీ దేవుడు ఎవరిని ఏమీ అనలేదు. నా ప్రేమ ఇది, నీకోసం ఎందుకు వచ్చాను? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రియమైన దేవుడి సంగమా, నేను మీ కొరకే వచ్చాను, మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాను. నా యందు విశ్వాసం ఉంచు, ఈ లోకములో నేను నశింపనీయకోకుండా నిత్యత్వములోకి తీసుకెళ్తాను. నా ప్రేమని, నేను జీవించిన జీవిత విధానాన్ని, బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో నేను జీవించిన జీవిత విధానం ఉంది, అది అనుసరించి నీ జీవితంలో నువ్వు నడుచుకో, నన్ను పోలి నడుచుకో, నా అడుగు జాడల్లో నడువు. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో నేనైతే మానవ రూపిగా పుట్టి ఈ లోకంలో చనిపోయి దేవుడు ప్రేమను పొంది ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా నిత్యత్వంలోకి వెళ్ళి తండ్రి కుడిపాసన ఎలాగైతే ఆశ్రయంలో కూర్చున్నానో అదే విధంగా దేవుడి కుమారుడైన కుమార్తెమైన నీవు కూడా ఆయన విశ్వసించి ఆయన పట్ల ప్రేమను నువ్వు చూపించి ఆయన చెప్పినట్లుగా జీవిస్తే ఈ లోకములో నీ మరణానంతరము పరలోక రాజ్యంలో తండ్రి కుడిపాసన నీవు కూడా ఆశీర్వాదం అవటానికి నీకు కూడా అవకాశం ఉంది. అది నేను ఎగ్జాంపుల్గా ఈ లోకానికి వచ్చాను, మాదిరిగా జీవించి దేవుడి ఉద్దేశాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పాను. అది ప్రేమ అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మహోన్నతమైన గొప్ప ప్రేమ ప్రపంచంలో ఏ వ్యక్తి చూడలేదు. దేవుడు అనేవాడు ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. నీ కొరకు ఆకాశం నుంచి దిగి వచ్చి ఈ లోకములో హింసలు పొంది చనిపోయి కూడా నిన్ను రక్షించి తన యొక్క రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలని ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ఒక్కడే తన ప్రేమని వెల్లడి చేసి చూపించి జీవించి నడచి అలాంటి జీవితాన్ని నువ్వు జీవించాలన్న తన శిష్యుల నుంచి తను ప్రేమించిన వాళ్ళు, తను విశ్వసించిన వాళ్ళని మంచి కోరుకుంటూ మంచి నడవడిక, ప్యూర్ హార్ట్స్తో, పవిత్రమైన నిష్కలంకమైన హృదయాలు కలిగిన ఆ ఆత్మలతో ఆ నిత్యత్వంలో సదాకాలం తన సన్నిధిలో ఉండేవాడు పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను, నిందారహితులుగాను, ఎంతో సత్యవంతులుగా ఆయన రక్తంలో కడగబడిన తెల్లటి వస్త్రాలు వేసుకున్న వ్యక్తులు అక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే విశ్వాసం నుంచి నిరీక్షణ కలిగిన ఆ నిరీక్షణని ప్రేమతో నువ్వు జీవించి పొందుకోవాలని చెప్పాడు. మరి మన జీవితం ఎక్కడుంది? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము 3వ వచనం చూస్తున్నాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడి మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆయన ఆజ్ఞల్ని గైకొనటమే దేవుణ్ణి ప్రేమించడం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏం చెప్పాడు నీకు? నేను ఎలా జీవించమన్నాడు అనేది బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అదే పైన 4వ అధ్యాయంలో 20వ వచనంలో ఏం చెప్తాడంటే, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? నా దేవుడు చెప్పాడు, ఆయన ప్రేమించమన్నాడు, ఆయన విశ్వసించమన్నాడు, ఆయనకు విధేయత కలిగి ఉండమన్నాడు అని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కనబడని చూడని దేవుడి యొక్క వాగ్దానాలను చెప్తూ లోకంలో మనతో కలిసిమెలిసి ఉండే ఏ వ్యక్తిని నువ్వు ప్రేమించవు.
నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పేసి దేవుడికి నచ్చినట్లుగా ఉంటున్నానని చెప్తూ నీ ఎదురుగా కనబడే ఏ వ్యక్తిని పురుగు కంటే హీనంగా చూస్తూ హేళన చేస్తూ మనమే గొప్ప అధికమైన గొప్ప జ్ఞానవంతుల్లాగా ఫీల్ అవుతూ జీవించే మనస్తత్వం శారీరకంగా మన ఆదాము నుంచి వచ్చిన తత్వం, కయీను నుంచి వచ్చిన తత్వం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడిచ్చిన 2 ఆజ్ఞల్లో ప్రేమ అంటే నీ దేవుణ్ణి ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. అదే శ్రేష్టమైనది. నీ విశ్వాసము శ్రేష్టమైనదా కాదా అనేది నిర్ధారించాలంటే నీలో దేవుడు ఆజ్ఞల్ని గైకొనే లక్షణం ఉంటేనే నీ విశ్వాసము ఫలభరితమైంది. నీలో నిరీక్షణ ఉంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలని నిరీక్షణ ఉంది. కానీ ఆ నిరీక్షణకి నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలగాలంటే నీ లోకములో నువ్వు ప్రేమించే జీవితాన్ని క్రియారూపంగా ఈ లోకంలో చూపిస్తేనే అది సాధ్యమైందని దేవుడు చెప్పాడు. మరి అలాంటి ప్రేమని ఎవరు కలిగి ఉన్నారు? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుడు వచ్చి నన్ను ఈ పాపులందరితో మనం సపరేట్ చేసేసి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడని ప్రతి వ్యక్తిని పాపిగా నువ్వు క్రిటిసైజ్ చేసేసేసి నిన్ను ఒక్కడినే నీతిమంతురాలు మా దేవుడు నన్ను ఒక్కదాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, ఒక్కడినే పరలోక తీసుకెళ్తాడని నువ్వు నీ భక్తి గురించి నువ్వు చెప్పుకుంటుంటే అది లోకంలో అపహాస్యంగా ఉన్నది. నువ్వు ప్రతి వ్యక్తిని ప్రేమించాల్సిందే. 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్తాడు, నీ సహోదరుని కోపడద్దు అంటాడు, నీ సహోదరుడితో సమాధానంగా ఉండమంటాడు, నీ సహోదరుడి యొక్క భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా ఎటువంటి చెడు తలంపులతో నువ్వు చూస్తానికి వీల్లేదంటాడు. నేను కొట్టినా కానీ సహించంటాడు. దేవుడి కుమారుడై ఉన్నట్టు నేను హింసించి వారి కొరకు ప్రార్థన చేయి, ఓర్చుకో అని చెప్తూ కొండ మీద ఆజ్ఞల్లో ఎన్నో మహోన్నతమైన సహోదర ప్రేమ గురించి, ఇతరులని ప్రేమించే వాళ్ళ గురించి చెప్తాడు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా లాస్ట్ ఆజ్ఞ కూడా అదే, నీ పొరుగు వానిది ఏది ఆశింపకూడదంటే వాళ్ళ జీవితాల్లో నువ్వు ఏది ఆశించి వాళ్ళకి నష్టం కలిగించుకోకుండా, వాళ్ళకి బాధ కలిగించకుండా, వాళ్ళని శోధించుకోకుండా వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని కలిగించి ప్రేమించడమే దేవుడు కోరుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి మహోన్నతమైన విలువలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, యథాలాభంగా నమ్ముకోక విశ్వాసంలో బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. నిరీక్షణ ఈ లోకంలో ఎన్ని ఇస్తాడు, ప్రతిదీ తగ్గిస్తాడు. ప్రతిదీ చనిపోయిన 4 రోజుల తర్వాత లాజర్ని కూడా బతికించాడు. పాతి పెట్టేశారు, సమాధి అయిపోయింది, ఆ శరీరం కూడా చిక్కి శల్యమైపోయి ఆ భూమిలో కలిసిపోయిన తర్వాత కూడా లాజరు రా అంటే లాజరు వచ్చాడు. ఇంకా ఎహెచ్కేల్ గ్రంథంలో ఇందాక పాట పాడిందో అంటది, ఒక లోయలోకి వెళ్తాడు ఎహెచ్కేలు. లోయలో అన్ని పుర్రెలు ఎముకలు ప్రతిదీ, కాళ్ళు ఎముకలు పుర్రెలు ప్రతిదీ పడిపోయి ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రవచనం ఎత్తి నువ్వు ప్రకటించు అంటాడు. ప్రకటించమంటే ప్రవచనం ఎత్తి ఎహెచ్కేలు మీరంతా మనుషుల్లాగా రండి అని జీవ వాయువుని ఉంటే అవన్నీ లెగిసి ఆ శ్మశానంలో ఆ పుర్రెలతో ఎముకలతో ఉండిన ఆ గుహ మొత్తం, లోయ మొత్తము ఒకటి కాళ్ళు చేతులు అంటుకుపోతూ దాని మీద ఒక మళ్ళీ శరీరంలాగా రక్తాలు మాంసాలు ఆ నరాలు అన్ని వచ్చేసేసి మనుషుల్లాగా మహా సైన్యంలాగా లేచి నిలబడి కనపడినట్లుగా ఉంది. అంటే ఎందుకు పనికిరాని పుర్రెలు ఆ యొక్క ఎముకల్ని మహా సైన్యంలాగా మార్చి చూపించి ఎహెచ్కేల్కి చూపించి నీ మాటలో, దేవుడి వాక్కులో, దేవుడి పలుకులో, దేవుడి ఊపిరిలో ఎంతో జీవం ఉంది. అలాంటి జీవము కలిగిన దేవుడికి ప్రతినిధులైన మీకు ఎందుకు నిరాసక్తముగా ఉంటారు, నిస్తేజంగా ఉంటారు? ఎందుకు అలా ఉంటారు? నా రాకడ సమీపించి ఉన్నది, నేను త్వరగా శీఘ్రంగా వస్తున్నాను, మీరు సిద్ధపడండి. మీ మనస్సు ఆత్మ సిద్ధంగా ఉంటే నేను మీతో పరలోక రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ఎంతో సంతోషకరమైన ప్రేమ విందు చేసుకొని మీతో సదాకాలము జీవిస్తూ ఆనందంతో ఉండటానికి నేను ప్రయత్నించాను. అందుకోసం ఈ లోకానికి వచ్చాను, అందుకొరకే మీ కొరకు చనిపోయాను, అందుకొరకే మృత్యుం చేయడం మళ్ళీ మీకు నిరీక్షణ కలిగించడానికి తిరిగి లేచాను. మీరు అలా జీవించదంటూ మీరు సరైన మంచి విశ్వాసం కలిగి ఉండండి. బలమైన నిరీక్షణ, పరలోక రాజ్యానికి నేను వారసుడిగా ఉండడానికి కావాల్సిన ఆత్మీయ జీవితం నాకు కలిగి ఉందని చెప్పండి. ప్రేమించే జీవితం, యేసుక్రీస్తు లోకంలో ఎలా జీవించాలో అలాంటి ఆధ్యాత్మికమైన నైతిక విలువలతో కూడిన సత్యవంతమైన యథార్థమైన పవిత్ర జీవితాన్ని జీవించడానికి, అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ ఇతరులను కూడా ప్రేమించే మనసు కలిగి జీవిస్తూ
ఆ నిత్యత్వములోకి వెళ్ళడానికి మార్గాన్ని యేసుక్రీస్తు ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, ఆదరణకర్త ద్వారా మీరు మార్గాన్ని సుగమం చేసుకోవాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఈ శ్రేష్టమైన ప్రేమ అనే ఆ ఆలోచన విధానాన్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ దేవుడు జీవించిన విధానాన్ని పోలి ఆ నిత్యత్వంలో, నిరీక్షణలో సదాకాలం ఉండే భాగ్యాన్ని మీరు పొందాలని కోరుకుంటున్నారు. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.